మాతృదేవోభవ. హలో అండి. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్‌ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడం ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఓ లైక్ చేయగలరు. మీరిచ్చే ప్రతి లైక్ మాకెంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకొస్తే ముందుగా ఈలోని బ్యానర్ వార్త చూద్దామండి. పతాక స్థాయికి యుద్ధం అంటండి. పేలుళ్లతో దద్దరిల్లుతున్న టెహరాన్. ప్రభుత్వ టీవీ కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేసిందండి. ప్రతిగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిన ఇరాన్ అంటండి. అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకిన క్షిపణి. ఇజ్రాయెల్ దాడుల్లో ఐఆర్‌జీసీ నిఘా సంస్థ అధిపతి మృతి చెందారండి. తమ దేశంపై ఇజ్రాయెల్ అణుబాంబు ప్రయోగిస్తే అణ్వాయుధ దేశమైన పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు. ఇక జనగణన నోటిఫికేషన్ విడుదల చేశారండి. కులగణన ప్రస్తావన లేదన్న కాంగ్రెస్. ముందే ప్రకటించామన్న కేంద్రం. ఇక మోడీకి సైప్రస్‌లో అత్యున్నత పౌర పురస్కారం దక్కిందండి. ఆ దేశ అధ్యక్షుడికి కాశ్మీరీ కార్పెట్‌ను ఏపీలో తయారైన వెండి పర్స్‌ను బహూకరించిన ప్రధాని. ఇంక కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య, మరమ్మతు చేసిన కనిపించని ఫలితం. శ్రీ సిటీ, కృష్ణపట్నం పోర్ట్ పర్యటన రద్దు చేసుకున్నారండి. ఇక ఎంపీ మిథున్ రెడ్డిదే ముఖ్య పాత్ర అంటండి. మద్యం విధాన రూపకల్పన అమలులో ఆయనే కీలకం. ముడుపులిచ్చిన కంపెనీలకు మద్యం ఆర్డర్లు చేశారండి. 5,00,00,000 పీఎల్ఆర్ ప్రాజెక్ట్‌ను చేరింది ఆయనే. కంపెనీలకు 100% షేర్లు వైకాపా కుటుంబానివేంటండి. మద్యం కుంభకోణంతో ప్రభుత్వ ఖజానాకు 3,500 కోట్ల నష్టం. హైకోర్టులో వాదనలు వినిపించిన సీఐడీ తరపు న్యాయవాది లూథ్రా గారు. ఇక ఆరోగ్య రంగంలో గేమ్ చేంజర్ యోగా అంటండి. అనారోగ్యాన్ని దరిచేరనివ్వదు. ఆసుపత్రి ఖర్చులుండవు. జూన్ 21న ప్రతి ఇంట్లో సాధన జరగాలి. ప్రధాని మోడీ ఆలోచనను భవిష్యత్ తరాలకు అందించాలని యోగాంధ్రపై విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్షించారండి. ఇక ఆన్‌లైన్ సేవల కోసం థర్డ్ పార్టీ సహాయం తీసుకోవద్దని చందాదారులకు ఈపీఎఫ్ఓ సూచించిందండి. ఇంకా 67,000 మంది ఉపాధ్యాయులకు బదిలీ అయ్యారు. 4,000 మందికి పైగా పదోన్నతులు జరిగాయి. మెగా డీఎస్సీ టీచర్లు వచ్చేదాకా కొందరు పాత స్థానంలోనే ముగిసిన బదిలీ ప్రక్రియ అంటండి. భారీగా పదోన్నతులు జరిగినాయంట. ఇంకా మియావాకి అడవులంటండి. కరువు, సీమకు పచ్చని తోరణాలు. ఈ విధానంలో తక్కువ విస్తరణలోనే దట్టంగా పచ్చదనం. ఎస్‌కేయు పరిశోధనలో వస్తున్న సానుకూల ఫలితాలు. 5 ఏళ్లలో 100 టన్నుల ఉద్గారణ శోషణలంటండి. అసలు ఏమిటి మియావాకి అంటే, జపాన్‌కు చెందిన అకిరా మియావాకి 1970 ప్రాంతంలో ఆ దేశం నుంచి బంజరు బీడు భూముల్లో పచ్చదనం పెంపొందించేందుకు ఈ విధానాన్ని ప్రారంభించారు. నగరాల్లో తక్కువ విస్తరణలో ఎక్కువ మొక్కలు నిర్దిష్ట విధానంలో పెంచితే దట్టమైన అడవులుగా పెరుగుతాయని ప్రతిపాదించారండి. కార్యకర్తలు అలిగే పరిస్థితి రానివ్వనని ప్రజల కోసం పనిచేస్తూ 2029కి ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేద్దామని కార్యకర్తల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. మొన్నటి వరకు పోలీసులను పెట్టుకుని రౌడీయిజం చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి అలా చేస్తామంటూ ఊరుకునేది లేదు. జగన్‌ను పరోక్షంగా హెచ్చరించారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక జీవీఎంసీ కమిషనర్‌గా కేతన్ గార్గే గారంటండి. పోలవరం టీఓఆర్‌ను అడ్డుకోండని కేంద్ర మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ రాశారండి. ఇక మల్లారెడ్డి యూనివర్సిటీలో రిజిస్ట్రార్, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అంటూ తదితర పోస్టులకి ఖాళీలున్నాయంటండి. కెరీర్ సెట్ మల్లారెడ్డి యూనివర్సిటీ ఏసీ ఇన్‌కి జూన్ 24 లోపల రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసి అప్లై చేసుకోండి. ఇక సుఖీభవ రైతులకు సర్కారు ఊరటంటండి. 44.19 లక్షల మందికి ఈకేవైసీ వివరాలు ఆటో అప్డేట్ చేసుకున్నారు. ఇక స్టేటస్ చెక్ చేసుకునేది ఎలాగో కూడా చెప్పారండి. ఇక పల్లా కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారండి. పల్లా సింహాచలం గారికి నివాళులర్పించారండి. ఇంకా గ్లో గార్డ్‌లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ఉన్నాయంటండి. జూన్ 17 నుంచి 21 వరకు పొద్దున్న 10 కాడ నుంచి సాయంత్రం 5 వరకు. బస్ డ్రైవర్, సెక్యూరిటీ సూపర్వైజర్ ఇంకా తదితర పోస్టులున్నాయంటండి. ఆకర్షణీయమైన జీతంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ కూడా ఉంటదంటండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు kalyan.a@gp.srmap.edu.inకి మెయిల్ చేయొచ్చండి. ఇక ఆప్కో లేపాక్షి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డిజైన్ పోటీ అంటండి. నమూనాల స్వీకరణకు వచ్చే నెల 16వ తేదీ చివరి తేదీ. ఇంకా తల్లికి వందనం మోముల్లో ఆనందం అంటండి. బ్యాంకుల వద్ద పండగ వాతావరణం నెలకొందంటండి. ఇంక పర్సనల్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, ఆఫీస్ మేనేజర్ అంటూ తదితర పోస్టులకి ఒక రిక్వైర్మెంట్ ఉందంటండి. భానుప్రకాష్ గారి దగ్గర తాడిగడప, విజయవాడ. మీరు 9731391793 అనే వాట్సాప్ నంబర్‌కి మీ రెజ్యూమ్ పంపించవచ్చు. సీఎం సహాయ నిధి నుంచి 349 కోట్ల సహాయం అంటండి. మంత్రి నిమ్మల రామానాయుడు గారు తెలిపారు.
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీ షెడ్యూల్ విడుదల చేశారండి. ఇంకా కిడ్స్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయంటండి. 23 జూన్‌న సోమవారం నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకంటండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే principal@kidsguntur.ac.inకి సంప్రదించవచ్చు. ఇంకా ప్రభుత్వానికి ఎకరం పొలం వితరణ అంటండి. కూటమి పాలనలో మేలు జరుగుతుందని ఇస్తున్నట్లు దాత ప్రకటన. ఆ స్థలం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మిస్తామని మంత్రి మనోహర్ గారు తెలిపారండి. ఇక ఆధార్ జిరాక్స్‌లు అక్కర్లేదంటండి. యాప్ ఆధారిత తనిఖీకి యూఐడీఏఐ ప్రణాళికలు తీసుకొస్తుందంటండి. ఇక శ్రీవారిని పీయూష్ గోయల్ గారు దర్శించుకున్నారండి కేంద్ర మంత్రి. ఇక అమరావతి మహిళలపై వైకాపా నాయకులు వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు అన్నారండి. విజయవాడలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించారండి గవర్నర్‌పేటలో. ఇక అయినం భూములు శాశ్వత పరిష్కారానికి కొత్త చట్టం తీసుకొస్తున్నారంట. ప్రభుత్వానికి సిఫార్సు చేయడంపై మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన, న్యాయం కోసం బాధితులు ఎదురుచూపంటండి. ఇక జైలు నుంచి కొమ్మినేని గారిని విడుదల చేశారంట నిన్న. అండమాన్ సముద్రంలో భారీ చమురు క్షేత్రం అంటండి. 1,80,00,000 లీటర్ల నిల్వలున్నాయంటండి అందులో. పేర్ని నానిపై వారెంట్ జారీ చేశారండి మచిలీపట్నం కోర్టు. సాయిలక్ష్మి చంద్రకు ఇంటి స్థలం మంజూరు చేశారంటండి. సీఎం హామీ మేరకు పట్టా అందజేసిన కలెక్టర్ గారు. ఇక రైతుల పేరుతో 11,00,00,000 రుణమంటండి. మోసం చేసిన వైకాపా నాయకుడు. పోలీసులకు బాధితుల ఫిర్యాదు నమోదు కాని కేసు అంటండి. ఇక మీ వల్లే పాస్‌పోర్ట్ విలువ దిగజారుతుందని డంకీ ఏజెంట్‌కు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందండి. ఇక మోడీకి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం వచ్చిందంటండి నిన్న. ఇక అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ అంటండి. బీహార్ ఎన్నికలతో ఆరంభం. ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. భారత్ వద్ద 180 అణ్వాయుధాలంటండి. పాక్ కంటే ఎక్కువ, చైనా కంటే తక్కువ అని సిప్రి నివేదిక ఇచ్చింది. కడసారి చూపులకు నిరీక్షణ అంటండి. 24 గంటలు పనిచేస్తున్న డీఎన్ఏ ప్రయోగశాల, కొలిక్కిరాని ఎయిర్ ఇండియా విమానం మృతదేహాలు గుర్తింపు. ఇక నిలకడగా సోనియా గాంధీ గారి ఆరోగ్యం ఉందంటండి. ఇక పహల్గామ్ దాడిని ఖండించిన ఎఫ్ఏటిఎఫ్ అంటండి. రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లు. మనీ లాండరింగ్ కేసులో నేడు ప్రశ్నించనున్న దర్యాప్తు సంస్థ. ఇక బయలుదేరిన గంటకే హాంకాంగ్, ఢిల్లీ విమానం వెనక్కొచ్చిందంటండి. మరో ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ లోపం. హజ్ యాత్రికుల విమానానికి లక్నోలో తప్పిన ముప్పంటండి. ఇక హర్యానా మోడల్ హత్య, కాలువలో లభ్యమైన మృతదేహం, నిందితుడు మాజీ బాయ్ ఫ్రెండ్ అంటండి. ఇంకా డిగ్రీలో డబుల్ మేజర్ సబ్జెక్ట్‌లా సింగిల్ మేజర్ విధానమా అని డబుల్ మేజర్ అమలుకు నోటిఫికేషన్ ఇచ్చిన ఉన్నత విద్యా మండలి. కళాశాలకు అనుమతి సమయంలో వివరణ అడిగిన ఉన్నత విద్యాశాఖ. ఏది అమలు చేస్తారో సందిగ్ధం. మరోపక్క ప్రారంభమైన విద్యా సంవత్సరం. ఇక మెగా డిఎస్సికి మైనర్ మధ్యమ పరీక్షల ప్రాథమికకి విడుదల నేడంటండి. ఇక బడుల్లో తరగతులను తరలించొద్దని విలీన ప్రక్రియకు వ్యతిరేకంగా పలుచోట్ల ఆందోళనలు. ఇక మహిళా ప్రయాణికురాలిపై ర్యాపిడో చోదికుడు దాష్టికం. తొలుతూ ఆమె కొట్టిందంటున్న పోలీసులు. ఇక హైకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో కర్ణాటకలో బైక్ ట్యాక్సీలు నిలిపివేత. ఇక భారీ సంఖ్యలో వస్తే అనుమతి లేదని జగన్ రెంటపాళ్ల పర్యటనపై పల్నాడు ఎస్పీ గారు తెలిపారండి. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని సిపిఎం తెలిపిందండి. ఇక శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు సెప్టెంబర్ కోట రేపు విడుదల చేస్తారండి. వడ్డేర్ల సొసైటీకు కంకర క్వారీ లీజులంటండి. సీనరేజ్‌లో 50% రాయితీ. ఈ మరో ఎన్నికల హామీ అమలుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధం. వైకాపా ప్రభుత్వంలో వేలం విధానం వల్ల నష్టపోయిన వడ్డేర్లంటండి. ఇక సజ్జల పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా వేశారు. షార్‌లో ఉగ్రవాదులున్నారంటూ బెదిరింపు కాలొచ్చిందంటండి. 43,360 ఎకరాల్లో జల్లెడ పట్టిన బలగాలు. ఇక దేశ రక్షణలో నాడు కదలలేని స్థితిలో నేడంటండి. ఆదుకోవాలని వైమానిక దళ మాజీ ఉద్యోగి విన్నతి రాజమండ్రిలో. ఇక ప్రజలకు చేరువైన కూటమి ప్రభుత్వం. పిఠాపురం అభివృద్ధికి 308 కోట్లు వ్యయం. జనసేన ఎన్ఆర్ఏ కార్యకర్తలతో ఎమ్మెల్సీ నాగబాబు గారు. ఇక అనకాపల్లిలో భూ సమీకరణ అక్రమాలపై సిఐడి దూకుడంటండి. రెవెన్యూ సిబ్బందిపై విచారణ. ప్రభుత్వ అనుమతి కోరిన హోంశాఖ. ఇక మా దేశ రక్షణ ఉత్పత్తుల చుట్టూ అడ్డుగోడ తగదని ఫ్రాన్స్‌పై ఇజ్రాయెల్ మండిపాటు. ఇక పాక్‌పై దాడికి ఇజ్రాయెల్ యోచించిందా అని పూర్వం జరిగిన వృత్తాంతాన్ని రాశారండి. ఇక యుద్ధ విరమణకు హమాస్, ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తీసుకురండని ప్రపంచ దేశాలకు ఐరాస హక్కుల మండలి విజ్ఞప్తి చేస్తుందంటండి. ఇక ఆహార పంపిణీ కేంద్రం వద్ద మరోసారి ఇజ్రాయెల్ కాల్పులు. 38 మంది పాలస్తీనియన్ల మృతి. ఇక నీట్‌లో ఆన్‌లైన్ విద్యార్థులకు ర్యాంకులెట్టండి. ఇక దయచేసి ఆపండి అని ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు బాధిత కుటుంబాలు విజ్ఞప్తి.
నడుచుకుంటూ బయటకు వచ్చిన మృత్యుంజయుడిపై మరో వీడియో తీశారంట అండి. విమాన ప్రమాద స్థలంలో అదృశ్యమైన గుజరాత్ నిర్మాత. ఇక విపత్తు నిర్వహణలో గ్లోబల్ లీడర్‌గా భారత్ అని అమిత్ షా వెల్లడించారండి. ఇక క్యారీ బ్యాగ్‌లో మృత శిశువు అంటండి. బస్సులో 90 కిలోమీటర్ల మేర ప్రయాణం. అంబులెన్స్ సమకూర్చకపోవడంపై గిరిజన దంపతులు దీనావస్థ అంటండి. మహారాష్ట్రలో హృదయ విదారక ఘటన జరిగింది. ఇక సైబర్ సురక్ష ప్రారంభమైందంటండి. క్వాంటమ్ కమ్యూనికేషన్ యుగంలోకి భారత్ వస్తుంది. ఇక కఠిన వాతావరణ పరిస్థితులు పైలట్‌ల్లో కొరవడిన ప్రత్యేక శిక్షణ అంటండి. చార్ధామ్ మార్గాల్లో హెలికాప్టర్ల ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఇవే అంటండి. హెలికాప్టర్ల ప్రయాణాలు సురక్షితమని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు అంటండి. ఇంకా కేరళ, ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయంటండి. ఇక కథక్ నృత్య కళాకారిణి మంగళా భట్ కన్నుమూశారండి. 34 హెక్టార్ల సేకరణలో జాప్యం అంటండి. విజయవాడ, ఖమ్మం, నాగ్పూర్ హైవే పనుల ఆలస్యానికి కారణం ఇదే. ఎన్టీఆర్ జిల్లా అధికారుల నిర్లక్ష్యం అంటండి. ఇక 25 ఏళ్ల క్రితం నేను ప్రారంభించిన వెలుగు నేడు స్పేర్‌గా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. సీఆర్ఎఫ్ పనులకు 275,00,00,000 విడుదల చేశారు. మానవ వనరుల నిర్వహణకు వెబ్ పోర్టల్ అంటండి. ఇక ఎస్ఎస్ఏలో సిబ్బందికి 19 నుంచి బదిలీలు. సీఎంఓ అధికారులపై రిపోర్టింగ్ అథారిటీ ముఖ్య కార్యదర్శి అని జీవో జారీ చేసిన ప్రభుత్వం. ఇక వ్యవసాయ, పశుసంవర్ధకాల్లో అస్తవ్యస్తంగా ఉన్నాయంటండి బదిలీలు. జీవో విడుదలై వారం అవుతున్నా గానీ కొలిక్కిరాని తుది జాబితా. ఇక అక్రమ నిర్మాణాలు అడ్డుకోండని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధితుల ఫిర్యాదు. ఏపీఆర్ఈఐకి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ నియామకం. ఇక యుద్ధం ఆపాలని జీ7 దేశాల పిలుపు. ఇజ్రాయెల్, ఇరాన్ చర్చలు జరపాలని ట్రంప్ సూచన. ఇక సీనియర్ న్యాయవాది కీడీ సవరణలపై భారీ అసోసియేషన్ ఆగ్రహం అంటండి. వాయుసేన మహిళా అధికారి సేవలను ముగించొద్దని శాశ్వత హోదాలో కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. ఉపాధి హామీ పథకం నాశనానికి కేంద్ర ప్రయత్నమని మల్లికార్జున ఖార్గే గారు ధ్వజమెత్తారు. ఇక కేరళలో కార్గో నౌక నుంచి ఒడ్డుకు కొట్టు వస్తున్న శిథిలాలంటండి. ఇక వినియోగదారులు వెనక్కి పంపే ప్యాకేజీల్లో పాత వస్తువులు చేరుస్తూ మోసం అంటండి. ఢిల్లీలో ఈ కామర్స్ డెలివరీ బాయ్ అరెస్ట్ చేశారు. ఇక నిరసన ప్రదర్శనలో కాల్పులు, ఒకరు మృతి. మితిమీరిన పర్యాటకంపై స్పెయిన్‌లో నిరసనలంటండి. ఇంకోసారి సాక్షిలో చూద్దాం ఒకసారి. భారత్ తొలి ప్రత్యర్థి శ్రీలంక అని సెప్టెంబర్ 30 నుంచి మహిళా వన్‌డే వరల్డ్ కప్. ఇక ఇంటి రుణం కారు చౌకగా రుణాలపై ఎస్బీఐ 0.5% రేటు కోత తగ్గనున్న ఈఎంఐ భారాలు. ఇక షార్క్ బెదిరింపు కాలంటండి. షార్క్‌లో తీవ్రవాదులు చొరబడ్డారంటూ బెదిరింపు కాల్ వచ్చింది. తనిఖీల తర్వాత దాన్ని ఫేక్ కాల్‌గా నిర్ధారించారు. ఇంకా ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ఎంతమాత్రం వాంఛనీయం కాదని జీ7 దేశాల అధినేతలు తేల్చి చెప్పారండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త ఫోన్ బ్రాండ్‌తో పాటు ఓ నెట్వర్క్ ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడిందంటండి. ఈ దాడుల్లో 8 మంది మృతి చెందారు. ఇక పేరుకే వందనం, భారీ కోతలతో బంధనం అంటండి. నిజమైన లబ్ధిదారులపై అడ్డగోలుగా వేటు వేశారు. 300 యూనిట్ల కటాఫ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన మహిళలు. ఈ మేర విద్యుత్ వినియోగం లేకపోయినా తల్లికి వందనం కట్. సగటు 300 యూనిట్లు తీసుకోకుండా వంచారని ధ్వజం. కేంద్రీయ విద్యాలయ విద్యార్థులందరికీ మొండి చెయ్యి. పీఎం శ్రీ స్కూల్‌లో ఏకంగా 30,000 మందికి ఎగవేత. ఈ స్కూళ్లను టార్గెట్ చేయడంపై బీజేపీ నేతల ఆగ్రహం. పలు జిల్లాల్లో స్కూళ్ళే ఔట్ అంటండి. వందలాది విద్యార్థులున్న ఒక్కరికి రాని వైనం. తల పట్టుకుంటున్న హెచ్ఎంలు జవాబు చెప్పేవారే కరువంటండి. అంగన్వాడీలో కాంట్రాక్టర్ల ఔట్‌సోర్సింగ్, అబ్కాస్ చిరు ఉద్యోగులకు కట్. మరోవైపు ఒకరి పేరుతోనే పదుల పదుల సంఖ్యలో పిల్లలు అంకెలగారడితో మభ్యపెడుతున్న కూటమి ప్రభుత్వం. ఇంకా 2 దశల్లో జనగణన అంటండి. జనగణన 2027కు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా. అధికారిక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2027 మార్చి 1 నాటికి పూర్తి కానున్న ప్రక్రియ. లడాక్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో 2026 అక్టోబర్ 1 నాటికి పూర్తి. జనగణనతో పాటు ఈసారి దేశవ్యాప్తంగా కులగణన కూడా అంటండి. ఇక నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్ అయింది. ఏపీలో శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు పెంపుకు మార్గం సుగమం. ఏపీ విభజన చట్టంలోని నియోజకవర్గాల పునర్విభజన అంశం జనగణనతో ముడిపెట్టి జాప్యం చేసిన కేంద్రం అంటండి. జననేత పర్యటనకు ఆంక్షల అడ్డంకులంటండి. పోలీసులు, కూటమి నేతలు వేధింపు తడలేక వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు రేపు సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు మాజీ సీఎం వైఎస్ జగన్. భారీగా జనం వస్తారని ఇంటెలిజెన్స్ నివేదికలు. పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వ కుట్రలు. భద్రత కల్పించలేని కారణంగా అనుమతి లేదంటున్న పోలీసులు అంటండి.
ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నేత పర్యటన కొర్రీలంట. వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ పిలుపునిచ్చారండి. భారత్, సైప్రస్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు అండగా ఉంటామన్న సైప్రస్ అధ్యక్షుడండి. మోడీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం చేశారండి వాళ్ళు. ఇక గ్రాము, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీకి సిద్ధమంట. మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం. క్లియరెన్స్ వేకెన్సీ పేరిట గందరగోళం. మహిళా పోలీస్, సర్వేయర్, ఇంజినీర్ అసిస్టెంట్ల పోస్టుల కంటే ఉద్యోగ సంఖ్యలు ఎక్కువన్నారంటండి. ఇక ఈ విషయంలో ఏం చేస్తారన్న దానిపై స్పష్టత కరువు. సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వకూడదని నిర్ణయం. ఇంకా సీఎం ఎలాకాలో దారుణమంటండి. మహిళను నడి రోడ్డుపై ఈడ్చుకువెళ్లి చెట్టుకు కట్టేసిన టీడీపీ కార్యకర్త. సభ్య సమాజం తలదించుకునేలాగా అవమానించిన దారుణం. సభ్య సమాజం తలదించుకునేలాగా అవమానించి దారుణం. భర్త చేసిన అప్పు తీర్చలేదని చిత్రహింసలు. తక్షణమే చెల్లించకపోతే చంపేస్తామని బెదిరింపు. కుప్పం మండలం నారాయణపురంలో ఘటనంటండి. ఇక ఎంబీబీఎస్ కటాఫ్‌పై ఉత్కంఠ. ఈసారి పూర్తిగా భిన్నంగా ఉండబోతున్నాయంటండి ఫలితాలు. తక్కువ స్కోర్‌కే మంచి ర్యాంకులొస్తాయంట. గత ఏడాదితో 100 మార్కులు పైగా వ్యత్యాసం ఉంటదంటండి. మారిన ఫలితాల సరళితో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఉత్కంఠత. 500 మార్కులు వచ్చిన వారికి ఖచ్చితంగా కన్వీనర్ సీట్. 400కు పైగా వచ్చిన వారికి సీటు వస్తుందని అంచనాలు. వారంలో స్టేట్ ర్యాంకులు ప్రకటించనున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. ఇక వైఎస్ఆర్సీపీ వాళ్ళను మనమే ఉతికేస్తే పోలా అని సీఎం 30 రోజులు ఫ్రీగా వదిలేస్తే ఎవరేం మాట్లాడతారో చూస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు నోరు మూసుకుని ఉండాలని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారండి. ఇంకోసారి ఆంధ్రజ్యోతి చూద్దామండి. ప్రధాని సమీక్షలో విశాఖ యోగా డిక్లరేషన్. 21న బీచ్ రోడ్‌లో 5,00,000 మందితో యోగాంధ్ర అని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 11 ఏళ్లు. విశాఖలో కార్యక్రమం చేపట్టాలని మోడీ అడిగారు. దీంతో చరిత్రను నిలిచేలాగా కార్యక్రమానికి శ్రీకారం. 1,00,000 ప్రాంతాల్లో నిర్వహణంటండి. లక్ష్యం 2,00,00,000 మంది. 22 అంశాల్లో గిన్నిస్ రికార్డుకు ప్రయత్నం. 20న మాక్ ఈవెంట్. లోపాలుంటే సరిచేస్తామని. 21న విద్యార్థులకు, ఉద్యోగులకు సెలవంటండి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి చిత్తూరులో పైలట్ ప్రాజెక్ట్ అంటండి. ఆ తర్వాత రాష్ట్రమంతా అమలు అని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. విశాఖలో యోగా డే వేడుకల ఏర్పాట్లపై సమీక్ష. ఇక మళ్ళీ మొదలెట్టారంటండి. డి పట్టా భూములపై వైసీపీ డీల్. అమలుకు యత్నాలు. పెందుర్తిలో ఆ భూములపై నాడు వైసీపీ పెద్దల కన్ను. ఫ్రీ హోల్డ్ జీవో వస్తుందని తెలిసి 100 ఎకరాలు అప్పట్లోనే అనధికారిక ఒప్పందాలు. 50 ఎకరాలకు అడ్వాన్స్ ఇచ్చిన అప్పటి ఉన్నతాధికారి. ఎన్నికల కోడ్ రావడంతో ఫ్రీ హోల్డ్ ప్రక్రియ. కూటమి రావడంతో తన డబ్బు రాబట్టుకునే యత్నం. సహకరిస్తున్న రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారంటండి. అధికారంలో ఉన్నప్పుడు రౌడీయిజం చేశారు. ఇప్పుడు చేస్తారంటే కుదరదని, ఇక్కడున్నది సీబీఐని గుర్తుంచుకోండని జగన్‌కు ముఖ్యమంత్రి గారు హెచ్చరిక చేశారండి. పరామర్శలు చేసుకోండి. పోలీసులపై నోరు పారేసుకోవడం సరికాదు. నోరు మూయించే సత్తా టీడీపీకి ఉందని, వ్యవస్థలు నాశనం చేశారు. ఆర్థికంగా చిన్నాభిన్నం చేశారని. విజా విశాఖ సహజ సిద్ధ నగరం. ముంబైకి ధీటుగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. ఆగని ఇజ్రాయెల్, ఇరాన్ పోరు. టెహ్రాన్ లక్ష్యంగా దాడులు. సిద్ధమవుతున్న ఇజ్రాయెల్. ప్రజలు వెళ్ళిపోవాలంటూ హెచ్చరికలు. ప్రాణ రక్షణ కోసం పొరుగు దేశాలకు పారిపోతున్న ఇరాన్ ప్రజలు. ఇజ్రాయెల్‌పై దాడులను పెంచిన ఇరాన్. టెల్ అవీవ్ శివార్లో ధ్వంసం అంటండి. తాజాగా 11 మంది మృతి. ఇక రాష్ట్రం నుంచి సేవలంటండి. విజయవాడలో ఆర్‌బీఐ కొత్త ప్రాంతీయ కార్యాలయ ప్రారంభం. చాంబర్‌లకు గోదావరి, తుంగభద్ర అనే పేర్లు పెట్టారంటండి. ఇంకా స్కిల్ ప్రాజెక్ట్ కోసం కోటి స్థలం విరాళం. ఇక స్కిల్ ప్రాజెక్ట్ కోసం కోటి స్థలం విరాళం. తెనాలిలో ఓ మహిళ దాతృత్వం అంటండి. ఇక బదిలీలు సంపూర్ణం. 67,732 మంది టీచర్లు బదిలీ. అత్యధికంగా 31,000 ఎస్‌జీటీలంటండి. 4,477 మందికి పదోన్నతులు. 25 రోజుల్లో పూర్తి చేసిన విద్యాశాఖ. ఇక షార్క్ బాంబు బెదిరింపు అంటండి. చెన్నై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అర్ధరాత్రి ఫోన్ కాల్. ఇంకా సీఎం హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం. కేంద్ర మంత్రి పర్యటనకు అదే చాపర్. కృష్ణపట్నం పర్యటన రద్దు చేసుకున్న గోయల్ గారు. సాంకేతిక సమస్యలపై సమగ్ర నివేదిక కోరిన డీజీపీ. ఇక ఎట్టకేలకు కదిలిన నైరుతి అంటండి. తిరిగి వేగం పుంజుకున్న రుతుపవనాలు. మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ వరకు విస్తరణ. ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలంటండి. కేరళలో కూడా కుండపోత జరుగుతుంది. ఇక మద్యం స్కామ్‌లో మిథున్ రెడ్డి కీలక పాత్ర అంటండి. ముడుపులు ఇచ్చిన కంపెనీలకి ఆర్డర్‌లు ఇచ్చారు. షెల్ కంపెనీల ద్వారా సొమ్ము మళ్లించారు. పీఎల్ఆర్ ప్రాజెక్టు చేరిన 5 కోట్లు ఆయన అదుపులోకి తీసుకుని విచారించాలని పిటిషనర్‌కు పూర్వ నేర చరిత్ర కూడా ఉందని హైకోర్టులో సీనియర్ న్యాయవాది వాదన వినిపించారండి. డికాట్ లాజిస్టిక్స్ సొమ్మును తిరిగి ఇచ్చారని
సొమ్ము మిథున్ రెడ్డికి చేరినట్లు ఆధారాలు లేవని ఎంపీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారండి. ఇంకా ఆంధ్రప్రభలో చూద్దామండి ఒకసారి. విశ్వగురువుగా భారత్ ఎదగాలని ప్రార్థించానని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు తెలిపారండి. ఇక రియల్ పరుగులంట అమరావతిలో బూమ్, భవిష్యత్తు ధరలపై మరింతగా ఆశలు, కొత్త ప్రాజెక్టులు, రెండో విడత భూ సమీకరణపై సర్కార్ ఫోకస్, ఆచితూచి అడుగులేస్తున్న రైతులంటండి. ఇక విదేశీ గడ్డపై వింత అనుభవం, మోడీ గారి కాళ్లకు నమస్కరించిన కౌన్సిల్ సభ్యురాలు, తల నిమిరి ప్రతి నమస్కారం చేసిన మోడీ గారు, భారతీయ సంస్కృతి పట్ల ఆమెకున్న గౌరవానికి ముగ్ధుడైన ప్రధాని గారు, మోడీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం ప్రదానం చేశారు. ఇక పులివెందుల రాజకీయం చేస్తే తోక కత్తిరిస్తానని వైసీపీ నేతలకు హెచ్చరిక జారీ చేశారండి. టీడీపీ కార్యకర్తలు అలగకుండా చూసుకుంటానని సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారండి. ఇక కొత్త జిల్లాలకు కేంద్ర సహాయం, రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనలకు ఢిల్లీ పెద్దల నుంచి సానుకూల స్పందన, కొత్త జిల్లాల్లో కొత్త భవనాల కోసం కసరత్తు, 13 జిల్లాలకు డిపిఆర్ సిద్ధం, ఒక్కో కలెక్టరేట్కు 100 కోట్లు అవసరమని అంచనా, 26 రెవెన్యూ డివిజన్ల భవనాలపై ఫోకస్, 41 తహసీల్దార్ భవనాలు నిర్మించే యోజన. ఇక అక్రమాల కుదింపంటండి. 2020-21లో అక్రమాలపై విజిలెన్స్ నివేదిక, సాంఘిక సంక్షేమ శాఖలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, పీజీ కళాశాలకు అడ్డగోలుగా అనుమతులు, రిటైర్ అయిన 7గురితో సహా 19 మంది అధికారులపై అభియోగాలంటండి. క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఇక రేపటి జగన్ పల్నాడు టూర్‌కి బ్రేక్ అంటండి. లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని అనుమతి ఇవ్వడం లేదంటండి. మేము అడిగిన పత్రాలిస్తే మరోసారి పరిశీలిస్తామని పల్నాడు ఎస్పీ వెల్లడించారండి. ఇక అమెరికాకు వార్సగా ఇరాన్ క్షిపణి దాడితో దెబ్బతిన్న టెల్ అవీవ్ కాన్సులేట్, జెరూసలేంలో ఎంబసీ మూసివేత, చమురు శుద్ధి కర్మాగారంపై బాంబుల వర్షం, పాక్షికంగా పవర్ గ్రిడ్ ధ్వంసం, బంకర్‌లోకి సుప్రీం లీడర్ అంటండి. టెహరాన్ నుంచి పారిపోతున్న ప్రజలు. ఇక పేర్ని నానికి అరెస్ట్ వారెంట్ జారీ చేసిన మచిలీపట్నం కోర్టు అంటండి. ఇక స్పీడ్‌గా యూపీఐ చెల్లింపులు, 15 సెకండ్‌లో ట్రాన్సాక్షన్, రోజుకు 50 సార్లు అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే సౌలభ్యం అంటండి. ఇక 99 మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు పూర్తి చేశారు. బాధితులకు 64 మృతదేహాలు అప్పగించారు. అహ్మదాబాద్ ల్యాబ్‌లో నిర్విరామంగా పరీక్షలు, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ అంటండి. ఇక స్మార్ట్ రేషన్ కార్డులంట, సచివాలయ వారీగా ముమ్మర సర్వే, ఈకేవైసీతో స్మార్ట్ కార్డులు జారీకి రంగం సిద్ధం చేశారు. 20 లక్షలకు పైగా ఈకేవైసీ పెండింగ్, బోగస్ కార్డులుగా ప్రభుత్వ అనుమానం అంటండి. ఆరా తీస్తున్న పౌర సరఫరాల శాఖ. ఇక 2027లో జనగణన, కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేసింది. 2 దశల్లో ప్రక్రియ నిర్వహణ అంటండి. ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా. ఇంకా డ్రీమ్ లైనర్ డేంజర్ బెల్స్ అంటండి. బోయింగ్ విమానాల్లో మళ్లీ సాంకేతిక సమస్యలు, మార్గ మధ్యంలో ఇబ్బందులు, గాల్లో చక్కర్లు, భయంతో వణికిపోయిన ప్రయాణికులు, చివరికి క్షేమంగా వెనక్కి వెళ్లిన విమానాలు. లండన్, చెన్నై, హాంకాంగ్, ఢిల్లీ విమానాలకు చేదు అనుభవం అంటండి. ఇంకా ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ ప్రభావం మన వాణిజ్యంపై ఎంత అని రాశారండి. బాస్మతి బియ్యం ధర తగ్గుతాయంట. మన ఎగుమతుల్లో మూడో స్థానం ఇరాన్‌కి. యుద్ధం ప్రారంభమైతే భారత్‌పై ప్రభావం అంటండి. ఇంకా భారత్‌కు మరో రిస్క్ అంట. ఉత్తర ఆఫ్రికా, అమెరికా తూర్పు తీరానికి మన ఎగుమతుల్లో 30% బాబ్ ఎల్ మాండే స్ట్రెయిట్ నుంచే వెళ్తాయి. ఈ మార్గంలో అవాంతరాలు కలిగే అవకాశం ఉందని జీటీఆర్ఐ అంటుందంటండి. ఇక వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్బీఐ అంటండి. 0.50% తగ్గించింది రుణాలపై. ఇక 14% కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం అంటండి. ఇక సెప్టెంబర్ నుంచి మెర్సిడీస్ బెంజ్ ధరల పెంపు, యూపీఐ లావాదేవీలు మరింత వేగంగా అంటండి ఇప్పటి నుంచి. జీ20 షెర్పా బాధితుల నుంచి వైదొలిగిన అమితాబ్ కాంత అంటండి. ఇక మేలో ఎగుమతులు తగ్గుతాయంట. 2237 కోట్ల సమీకరణలో జీ ఎంటర్టైన్మెంట్, ఆ బాధ నుంచి బయటపడదామని విధులకు పునరంకితం కావాలని ఎయిర్ ఇండియా ఉద్యోగులతో చైర్మన్ చంద్రశేఖర్ గారు తెలిపారండి. ఇంకొక వార్త చూస్తే ఇండియన్ ఫార్మాకోపియాకు 15 దేశాల గుర్తింపు, ఢిల్లీ కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పాటిల్ గారు తెలిపారు. ఇంకా కార్ల టోకుకు విక్రయాలు తగ్గాయని సియామ్ తెలిపిందండి. ఇండిగోలో వాటా విక్రయం చేశారంట. అవన్నీ ఊహాగానాలే అన్న సంస్థ కొట్టిపారేసిందండి. ఇక జీఎస్టీ సందేహాల నివృత్తికి సేవా కేంద్రాలు. ఇక దిగువ స్థాయిలో కొనుగోళ్లు జోరంటండి. 3.31 లక్షల కోట్లు పెరిగిన సంపద. ఇంకా ట్రంప్ కుటుంబం మొబైల్ కంపెనీ స్టార్ట్ చేస్తారంటండి. దేశంలో నిరుద్యోగ రేటు పెరిగిందంట. ఇక రెనో సీఈఓ బాధ్యతల నుంచి వైదొలగనున్న లోకా డి. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాంట్రాక్ట్ బేస్‌లో 5 నాన్ ఫ్యాకల్టీ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతుందంటండి. ఇక వయసు 35 ఏళ్లు మించకూడదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు 28 జూన్ అంటండి వెబ్‌సైట్ ఇచ్చారు.
ఇక గనుల మంత్రిత్వ శాఖకు చెందిన మినీరత్న 1 హోదా కలిగిన మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కన్సల్టెన్సీ లిమిటెడ్‌లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్ట్ కార్యాలయాల్లో 108 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుందంటండి. ఇక అర్హత ఉద్యోగాన్ని బట్టి ఉందండి. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకి లాస్ట్ డేట్ 5 జులై. దరఖాస్తు ఫీజు రూ. 500 ఇక స్క్రీనింగ్, రాత పరీక్ష ద్వారా ఎంపిక తీసుకుంటారు. వెబ్‌సైట్ ఇచ్చారండి. ఎన్‌టీపీసీలో 17 పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతుందంటే వివిధ విభాగాల్లో. ఇక వయస్సు గరిష్టంగా 40 ఏళ్ళు ఉండాలి. నెలకు 50,00,000-1,80,000 ఉంటాయంటండి జీతం. లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 25 జూన్ అండి. ఇక న్యూఢిల్లీ ది నేషనల్ అకాడమిక్ ఆఫ్ సైన్సెస్ ఇండియాలో 7 రెగ్యులర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుందండి. చివరి తేదీ 28 జూన్. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూతో ఎంపిక తీసుకుంటారంటండి. ఇంకా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో నాసిక్ డివిజన్‌లో టెంపరరీ కాంట్రాక్ట్ బేస్డ్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో 7 పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతుందంటండి. ఆన్‌లైన్ దరఖాస్తుకు జూలై 2వ తారీఖు లాస్ట్ డేట్ అండి. పరీక్షా కేంద్రం నాసిక్‌లో ఉంటది. ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా తీసుకుంటారంటండి. ఇక నేషనల్ క్యాపిటల్ రీజియన్ వివిధ విభాగాల్లో 8 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతుందంటండి. ఆన్‌లైన్‌లో లాస్ట్ డేట్ 13 జులై. ఇక పంజాబ్‌లోని మొహాలీలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో 19 ఖాళీలకు దరఖాస్తు కోరుతుందంటండి. దరఖాస్తు ఫీజు రూ. 500 ఇక దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 30 జూన్ అండి. ఇక ఎయిమ్స్ గౌహటిలో 64 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుందంటండి. మొత్తం దరఖాస్తు ఫీజు రూ. 1,500. ఎంపిక షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూలతో ఉంటాయటండి. ఆన్‌లైన్‌లో లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 15 జూన్ 15 జులై. ఆఫ్‌లైన్‌లో 30 జులై అంటండి. ఇంకోసారి ఇంటర్న్‌షిప్స్ చూద్దామండి. టెక్నికల్ వెబ్‌సైట్ కంటెంట్ రైటింగ్, ట్రిప్స్ ఆపరేషన్ అసిస్టెంట్ అంటండి. ఇక మరాఠీ వాయిస్ రికార్డింగ్, తెలుగు ఆడియో రికార్డింగ్, ఇక బెంగాలీ ఆడియో రికార్డింగ్, తమిళ్ ఆడియో రికార్డింగ్. ఇంకా ఇవండి ఈరోజు వార్తలు వాటిలో విశేషాలు. ఇంకా కంటెంట్ చివరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే గనక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. కంటెంట్‌లో మరియు ప్రెజెంటేషన్‌లో ఏమైనా లోపాలుంటే కామెంట్ చేయగలరు. జై హింద్.